హాయ్, ఐఎమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ఈరోజు మనం మాట్లాడుతున్న అంశము మినరల్ వాటర్. అసలు మినరల్ వాటర్ తాగడం వల్ల లాభమా, నష్టమా? నష్టమైతే ఏ మేరకు నష్టం ఉంది? మనకు తెలియకుండానే ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. దానివల్ల చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఒక కుటుంబంలో ఎన్ని రకాల అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతున్నారు అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. దీన్ని మనం చూసినట్టయితే పూర్వం రోజుల్లో మనం చేద బావులు ఉండొచ్చు, పారే వాటర్, చిన్న చిన్న కాలువల్లో వాటర్ తాగిన వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక్కసారి చూడండి. మీకు కనపడుతూ ఉంటారు. మీ బామ్మను తాతను వాళ్ళని చూసినట్టయితే వాళ్ళ ఆర్గాన్స్, ఎస్పెషల్లీ వాళ్ళ మోకాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నాయి మీరు గమనించండి ఒకసారి. దానికి ఓన్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ రీజన్ వాటర్. వాటర్ అనేది కామన్గా మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మాత్రమే మినరల్ వాటర్ తాగడం వల్ల వస్తుంది అని అనుకుంటారు చాలామంది. కానీ చాలా రకాల సమస్యలు ఈరోజు మినరల్ వాటర్ వల్ల వస్తున్నాయి. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంటాను, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మినరల్ వాటర్లో మినరల్స్ లేవు అనేది ఫస్ట్ అందరికీ తెలిసినా తెలియకుండా ఇది నగ్న సత్యం. దానివల్లనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంట్లో అంటే ఒక వాటర్లో మినరల్స్ శాతం ఎంత మేరకు ఉంది అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేంటంటే టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాల్వెంట్స్. అంటే దీని ద్వారా మన బోర్ వాటర్ అయిండొచ్చు, మినరల్ వాటర్ అయిండొచ్చు, ఇలా రకరకాల టెస్ట్లు ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను నేను, మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. దేంట్లో ఎన్ని రకాల లవణాలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అది తాగడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీంట్లో ఎస్పెషల్లీ 50 నుంచి 200 వరకు ఒక వాటర్లో టీడీఎస్ ఉన్నట్టయితే ది బెస్ట్ అండ్ ఎక్సలెంట్. 200 నుంచి 300 వరకు మనకు ఉన్నట్టయితే గుడ్. 300 నుంచి 400 వరకు ఉన్నట్టయితే ఓకే. అంటే ఈ టీడీఎస్ని బేస్ చేసుకొని వాటర్లో ఉన్న మినరల్స్ని నిర్ధారణ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం బయట వాటర్ బాటిల్స్ని కొనుక్కుంటూ ఉంటాం. దీంట్లో ఓన్లీ 5 pH మాత్రమే ఉంటుంది కాబట్టి, అంటే లవణాలు ఉండవు కాబట్టి తీయగా ఉంటుంది వాటర్. దెన్ pH లెవెల్స్లో చూస్తే మనకి ఎక్సలెంట్ ఉండేది ఏంటి అంటే 8 నుంచి 9 లోపు pH ఏ వాటర్లో అయితే ఉంటాయో అది చాలా మంచి ఆరోగ్యకరమైన వాటర్ అని అర్థం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు వాటర్ ఏది తీసుకోవాలా, దానివల్ల మనం తీసుకుంటున్న వాటర్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి ఫస్ట్ అది చూద్దాం. మనం తాగే మినరల్ వాటర్ ఏదైతే ఉందో అసలు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అది అంటే కాలక్రమేణా ఈ చేద బావులు, చిన్న చిన్న కాలువలు, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేది ఏదైతే ఉందో హ్యాండ్ పంప్స్, ఇవన్నీ కనుమరుగైపోయి ఏమంటారు మోడిఫై అవ్వడం వల్ల చిన్న చిన్న ఊర్లు కాస్త పట్టణాలు అవ్వడం, చాలా రీజన్స్తో వాటర్ అనేది అంటే రుచి కోసం ఒకటి, అందులో ఎక్కువ లవణాలు ఉండడం, వాటర్లో వేరియేషన్స్ ఉండడం, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ ఫిల్టర్స్ అనేటివి వచ్చినాయి. వాటర్ ఫిల్టర్స్, వాటర్ అంటే ఆర్ఓ వాటరు, మినరల్ వాటర్ ఫిల్టర్స్, వాటర్ మిషన్స్, ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఆల్కలైన్ మిషన్స్. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మినరల్ వాటర్, ఆర్ఓ వాటర్ అంటే వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి అనేది చూస్తే ఫస్ట్ ఒక మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులుకి సంబంధించిన సమస్యలు మాత్రమే వాటర్తో వస్తున్నాయి అనుకుంటారు చాలామంది. కానీ కాదు. ఫస్ట్ వాటర్ వల్ల శరీరంలోని ప్రతి సెల్ హైడ్రేట్ అవుతుంది. అంటే శరీరంలోని ప్రతి ఆర్గాన్ కూడా వాటర్ ప్రభావితం అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు గమనించండి. దీనిలో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు రక్తనాళాల లోపలి భాగంలో ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసేది ఆల్కలైన్ వాటర్. అట్లా రాకుండా చూడడం వల్ల మనకి హై కొలెస్ట్రాల్ అయిండొచ్చు, బీపీ అయిండొచ్చు, హార్ట్ వాల్స్ చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది ఆల్కలైన్ వాటర్. దీంతోపాటు మనకి గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు వాటర్లో మినరల్స్, పొటాషియం, సోడియం, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటి లవణాలు ఎంతో అవసరం. ఒకవేళ మనం అలాంటి లవణాలు ఉన్న వాటర్ని తాగినట్టయితే మీకు హార్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లము రాదు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం రాదు, హార్ట్ స్ట్రోక్స్ రావు, హార్ట్ బలహీనపడడం అనేది జరగదు. నెంబర్ 1 పాయింట్. సెకండ్ వచ్చేసి మీ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆల్కలైన్ వాటర్ వల్ల అసలు అల్సర్, అసిడిటీ,
పుండ్లు అంటే స్టమక్‌కు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు ఆల్కలైన్ వాటర్ తాగిన తర్వాత టెస్ట్ చేసుకోండి. మామూలు వాటర్ తాగిన తర్వాత టెస్ట్ చేయండి. మీ స్టమకే మీకు ఇండికేట్ చేస్తుంది. లైట్‌గా ఉండడం, మీ పొట్ట తేలికగా ఉండడం గమనిస్తూ ఉంటారు. డీఎన్ఏ ఏదైతే ఉందో డీఎన్ఏను డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఆల్కలైన్ వాటర్. దీంతో పాటు మీకు ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది ఆల్కలైన్ వాటర్. ఇది కాకుండా ఇప్పుడు మనం శరీరాన్ని అంటే స్నానం చేయడానికి నానా రకాల సోప్స్, లిక్విడ్స్, షవర్స్ ఇలాంటివి మనం వాడుతూ ఉంటాం. కానీ మీ లివర్‌ని ఎలా వాష్ చేస్తారు? ఏం సర్ఫ్ ఏస్తారు? ఏం సోప్ ఏస్తారు? లివర్‌ని వాష్ చేయాల్సిన అవసరం ఎంతోగానో ఉంటుంది. ఇదేంటంటే ఓన్లీ వాటర్ వల్ల మాత్రమే పాసిబుల్. అంటే ఆల్కలైన్ వాటర్ ఎప్పుడైతే మీరు తీసుకోవడం జరుగుతుందో లివర్‌లోని టాక్సిన్స్ చాలా వరకి మీకు తగ్గిపోతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌ని కంట్రోల్ చేయడం వల్ల మీ లివర్ యొక్క ఆయుస్సు చాలా 100% మెరుగవుతూ ఉంటుంది. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఆల్కలైన్ వాటర్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు ఆల్కలైన్ వాటర్ అంటే పరిగెత్తి ఆన్లైన్లోనో లేదో ఏదో మార్కెట్లోనో వెతకాల్సిన అవసరం 100% లేదు. మీరు తాగాల్సిన వాటర్ ఓన్లీ మంజీరా అంటూ మనకు ఇంట్లో వచ్చే మిషన్ భగీరథ వాటర్ని వేడి చేసి చల్లార్చి రాగి బిందెలో పోసుకొని తాగడం వల్ల మీకు 100% బెనిఫిట్ జరుగుతుంది. మోర్ ఆల్కలైన్ వాటర్ దీంట్లోనే టెస్ట్ చేసుకొని చూడండి కావాల్సి వస్తే. మీకు బయట ఎలాంటి మిషన్స్తోనైనా కంపేర్ చేసి చేసుకోండి, ఎలాంటి వాటితోనైనా చూసుకోండి. ఫస్ట్ వీటిని మీరు అలవాటు చేసుకోండి. అంటే ఫస్ట్ దీనిలో సందేహాలు లేకుంటే ఇంకోటి అన్నీ పక్కన పెట్టి మీ ఆరోగ్యం అంటే ఎందుకంటే మీ ఆరోగ్య సమస్యలు వస్తే బాధపడాల్సింది మీరు, అటు ఆర్థికంగా ఇటు ఫిజికల్లీ మెంటల్లీ అన్ని రకాలుగా. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మార్చాల్సిన మొట్టమొదటి అంశం వాటర్. దీన్ని మీరు మంజీరాను లేదా మీ ట్యాప్ వాటర్ను ఇందాక చెప్పినట్టు వేడి చేసి చల్లార్చి రాగి బిందెలో పోసుకొని తాగడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది.